ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా హృదయపూర్వక వందన శుభములు తెలియపరుస్తున్నాం. క్రీస్తు యేసునందున్నటువంటి దేవుని ప్రియులరా, మీరంతా కూడా ప్రభు మహాకృపలో బాగున్నారు కదా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరో ప్రాతకాలపు సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి, దేవునిలో మిమ్మల్ని బలపరచడానికి, దేవునిలో మనమంతా కూడా స్థిరపరచబడటానికి, ఆయనలో ఆధ్యాత్మికంగా మనం పురుకొల్పబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన సమయం ఎంతైనా గొప్పది. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దినదినము వస్తున్నటువంటి ఈ కార్యక్రమాల చేత మీరు బలపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నారని మేము నమ్ముచూ విశ్వసిస్తున్నాం. మన కుటుంబాల్లో నిజంగా దేవుడు ఉండటమే మనకు దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబం ఖచ్చితంగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబం ఖచ్చితంగా దేవునిలో సంతోషించి ఉల్లసించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కావున మీరంతా కూడా బాగుంటూ, మీరంతా కూడా చక్కగా దేవునిలో వర్ధిల్లుతూ, దేవుని మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాం. కావున రండి, ప్రతిదినం లాగానే ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగాలని మనం కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. దేవుని యొక్క లేఖన భాగాన్ని నేర్చుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15 వర్సెస్ 2. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు స్క్రీన్ మీద వస్తున్నప్పుడు ఆ లేఖన భాగాన్ని చూడండి, లేదంటే మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చూడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, చూద్దాం, లేఖన భాగాన్ని చదువుదాం. మనలో ప్రతివాడు తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మేలైన దానిని చేసి అతనిని సంతోషపరచవలెను. మనలో ప్రతివాడును తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, ఫలభరితముగాను మార్చి పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడి ఈ దినమంతటి కొరకై మనల్ని సిద్ధపరిచి ఆయుక్తపరచునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ శ్రోతలారా, కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినటానికి మీ ప్రయత్నాన్ని చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రండి, మనం చూసినటువంటి లేఖన భాగంలో పౌలు నాన్నగారు చక్కగా రాస్తూ ఉన్నారు. ఏమంటున్నాడంటే, మనలో ప్రతివాడును తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాలి, మనల్ని బలపరచాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అనంటే, క్షేమాభివృద్ధి కలుగునట్లు మనము బ్రతకాలి. పొరుగువాని క్షేమాభివృద్ధిని కోరుకోవాలి. మనం ఎప్పుడైతే పొరుగువాని క్షేమాభివృద్ధిని కోరుకుంటామో, అతన్ని సంతోషపరుస్తామో, ఖచ్చితంగా మనం బలహీనులైనటువంటి దౌర్బల్యములను ఎప్పుడైతే భరిస్తామో, వారికి ఎప్పుడైతే ఒక వ్యక్తికి సంతోషం కలిగేటట్లు, ఒక వ్యక్తి ఆనందాన్ని కోరుకునేటట్లు, ఒక వ్యక్తిని క్షేమాభివృద్ధిని కోరుకునేటట్లు ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందుకనే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి అంశం ఉంటుంది. పరస్పర క్షేమాభివృద్ధి కోరుకోవాలి. పరస్పర క్షేమాభివృద్ధిని ఎప్పుడైతే కోరుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఏమండి, అబ్రహాము గారు, లోతు గారి విషయంలో మనం చూసినప్పుడు, అబ్రహాంతో లోతు ఏం చేసి వెళ్ళిపోతాడంటే, లోతు పశువుల కాపర్లకి, అబ్రహాం పశువుల కాపర్లకి ఆ గొడవ జరిగినప్పుడు, వద్దులే మరి నా అన్నయ్యతో నేనేమి ఉంటాను, ఇక నేను ఉండను, వెళ్ళిపోతానని చక్కగా వెళ్ళిపోయాడు లోతు. వెళ్ళిపోతే సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, లోతు కొరకు ప్రార్థన చేస్తాడు. అయ్యా, మరి 5 రక్షిస్తావా, 10 మంది రక్షిస్తావా, 50 మంది రక్షిస్తావా అంటే, ఒక్కడున్నా రక్షిస్తా అని ప్రభు అంటాడు. అంటే ఇప్పుడు అబ్రహాము లోతు విషయంలో ఏం కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే, పరస్పర క్షేమాభివృద్ధిని కోరుకున్నాడు. ఆ రోజు నన్ను కాదని వెళ్ళిపోయాడు కదా, ఆ రోజు నన్ను కాదనుకొని ఏదో చేద్దాం అనుకొని పెద్ద ఇదైనట్లుగా వెళ్ళిపోయాడు కదా, మరి ఆయన బ్రతకని రాదా అన్నట్లు ఉండలేదు అబ్రహాము. ఇతరుల క్షేమాభివృద్ధిని కోరుకున్నాడు, పొరుగువాని క్షేమాభివృద్ధిని కోరుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడుండి మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నీ జీవితంలో కోరుకోవాల్సింది, దేవుణ్ణి అడగాల్సింది ఏంటయ్యా అంటే,
దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, మనము ఎదుటి వాని యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలి, నీ బ్రతుకు అంతే అయిపోవాలి, నువ్వు కృంగిపోవాలి, నువ్వు ఎలాంటి అయినా నువ్వు పర్వాలేదు, అసలు నువ్వు బ్రతికిన వేస్టే అని అంటూ ఉంటారు కొంతమంది. కానీ అప్పుడు మనం ఎదుటి వాని క్షేమాభివృద్ధిని కోరుకున్నట్లేనా? దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు ప్రతి దాంట్లో కూడా మీరు మేలు చేసేటువంటి విషయంలో విసుకుపోవద్దు. మేలు చేయటలో విసుకక మేలు చేయాలి అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, మనము అభివృద్ధి, మన ఎదుటివాడి అభివృద్ధిని కోరుకోవాలి, ఎదుటివాని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. అబ్రహాము లోతు గారి విషయంలో అదే చేశాడు. ఇదిగో నా తమ్ముడు నన్ను కాదని వెళ్ళిపోయాడులే, ఆడు బ్రతకని అన్నట్లుగా చూడలేదు అబ్రహాము. లోతుని తన సహోదరుని లోతుని చక్కగా మళ్ళీ తన సహోదరుడు కష్టాల్లో ఉన్నప్పుడు, తన సహోదరులు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, తన సహోదరుడు నష్టంలో ఉన్నప్పుడు అబ్రహాము లోతు కొరకు ప్రార్థించాడు. ఈరోజు ఎక్కడుండి మాటలు వింటున్నావు నాకు తెలియదు, కానీ నీవు ఎదుటి వాని క్షేమాభివృద్ధిని కోరుకో, ఎదుటి వాని ఆశీర్వాదాన్ని కోరుకో. నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో, నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. ఏమండి, ఒక మనిషి జీవితంలో ఫలింపు పుట్టిగా రాదండి. దేవుడు చెప్పినటువంటి పనిని మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, దేవుడు చెప్పినటువంటి మాటను ఎప్పుడైతే మనం నెరవేర్చగలుగుతామో, దేవుడు అప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. నువ్వు మేలు చేయి, ఎదుటి వాని విషయంలో ఎప్పుడూ కూడా మేలు చేయటానికి ప్రయత్నం చేయి, కీడు చేయవద్దు. ఎదుటి వాని క్షేమాభివృద్ధిని కోరుకో, ఎదుటి వాని ఆశీర్వాదాన్ని కోరుకో. ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఈ దినంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తన మహాకృపలో నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ఉత్తముడా, శ్రేష్ఠుడా, అద్భుతకరుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. మేము ఎదుటి వాడిని క్షేమాభివృద్ధిని కోరుకుంటూ, పరస్పర క్షేమాభివృద్ధిని కోరుకుంటూ, నైనా ఇదిగో నీకు కలిగిన మనస్సును కలిగి ఉండి మేలు చేయుటలో విసుకక మేలు చేస్తూ, నైనా ఇదిగో తండ్రి మేము ముందుకు కొనసాగిపోయే భాగ్యం దయచేయండి. ఈ వాగ్దాన సందేశం విన్న నా ప్రియులందరినీ మీరు దీవించండి. నైనా మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా వారిని దీవిస్తున్నాను తండ్రి. ఈ దిన దీవెన ఆశీర్వాదములతో మీరు నింపి బలపరిచి భద్రపరిచి నీ సహాయం దయచేయమని తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటే బిడ్డలతో కూడా మీ తోడుపాటుని మీరు దయచేసి నీ సన్నిధిని వారితో ఉంచి, నాయన ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికీ మేలు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా గనుడైన నిన్ను హెచ్చిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరస్పర క్షేమాభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నట్లు మనమంతా జీవించినట్లు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.